క్రొత్త నిబంధన గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము లేక రెండవ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. గమనించండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక ఆరాధనలో మా మధ్యలో ఉండి మా ఆరాధన స్వీకరించి మహిమ పొందినందుకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినాలని మేమందరం ఆశతో ఎదురు చూస్తూ ఉండగా మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, బలపరచమని, వినువారికి వినుబుద్ధి కలిగించుదురని, విని గ్రహించే మనసు కలిగించి వాక్యాన్ని విని వదిలేసే విధంగా కాకుండా విని దాని ప్రకారం నడుచుకొనగలుగునట్లుగా మీరే ఆత్మ సహాయం అనుగ్రహించుదురని నీ దాసుడైన నేను దుమ్ము ధూళి లాంటి వాడిని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయంలో ఈ 9వ వచనానికి వచ్చేసరికి ఆయన దేవుని ప్రేమించు వారికి ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడేవి కావు, చెవికి వినబడేవి కావు. మరి ఎలా? కనబడకపోతే వినబడకపోతే ఎలా? కనబడలేదని లేవందామా? వినబడలేదని అది కాదందామా? కనబడని వాటిని, వినబడని వాటిని మరి ఎలా నమ్మాలి? క్రైస్తవ నిరీక్షణ అసలు నిరీక్షణే కనబడని దాన్ని నేను పొందుతాను అని మనము లక్ష్యం ఉంచేదాన్నే నిరీక్షణ అంటారు. నిరీక్షణ అంటే కనబడని దాని కొరకు ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటారు. కానీ ఇక్కడ దేవుని ప్రేమించు వారికి ఆయన ఏవి ఇవ్వనయున్నాడో అవి ప్రస్తుతానికి కనబడవు, చెవికి వినబడవు. కానీ వాటిని గ్రహించాలి అంటే దేవుని మనస్సు అయిన తన గ్రంథములో మనము తరచి ధ్యానము చేయాల్సిందే. ఈ దైవ గ్రంథం మనము ఏ ప్రియ ప్రభువునైతే ఆరాధిస్తున్నామో ఆ ప్రియ ప్రభువు యొక్క మనస్సు ఇందులో ఉన్నది. మానవుల ఎడల దేవుని ఉద్దేశం అంతా తెలుసుకోవాలి అంటే ఈ గ్రంథాన్ని పఠించి తీరాల్సిందే. ఈ సమయంలో ఆ కంటికి కనబడనివేవో, ఆ చెవికి వినబడని ఏవో దేవుని నమ్మి ఆరాధించే వారికి ఆయన ఇచ్చే ఆ గిఫ్ట్లు, ఆ బహుమానాలు ఏమిటో వాటిని మనము ఈ సమయంలో కొంచెం ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. రండి వెళదాం. మొదటిగా ఆయన దేవుని ప్రేమించిన దేవుని పిల్లలకు ఏమి సిద్ధపరిచాడో వాటిని ఒక 7 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను
పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. 22వ అధ్యాయం 2వ వచనంలో పెండ్లి విందుకు అని చెప్పబడింది. ఎవరికి పెండ్లి విందు? పెండ్లి విందు ఎవరికండి? తెలుసు కదా, పెండ్లిళ్ళు జరుగుతాయి. పెండ్లిళ్ళలో విందు ఎవరికి? మనకు. సరే, ఆ పిలువబడిన వారికే. ఏ బజార్లో పెళ్ళి అయినా దేశమంతా పిలవలేరు కదా. వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని మరి పిలుచుకుంటారు, శ్రేయోభిలాషుల్ని పిలుస్తారే తప్ప దేశమంతా పిలిచి విందు చేయించేవారు ఎవరూ లేరు. ఎందుకంటే వారి వారి స్థాయిని బట్టి, స్తోమతను బట్టి పిలుస్తారు. కానీ దైవ గ్రంథములో దేవుని పిల్లలకు ఒక పెండ్లి విందు ఉన్నది. ఈ పెండ్లి విందుకి పిలవడం అయితే అందరికీ ఉంది. ఈ పెండ్లి విందుకి ఆహ్వానం అందరికీ, మినహాయింపు ఏమి లేదు. సర్వ మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఈ పెండ్లి విందులో చేరేది అందరా, కొందరేనా? ఎందుకని కొందరంటే, ఇక్కడ పెండ్లి విందు సంగతి ఇక్కడ యేసు ప్రభు వారు ప్రస్తావించారు. ఆయన బోధించేటప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు తీసుకొని వాటి ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని అందించేవాడు. ఒక యజమాని, ఒక అతను పెండ్లి విందు చేయడానికి విందు సిద్ధం చేసి విందుకి పిలుచుకురమ్మని దాసులను పంపాడు. పంపినప్పుడు ఏర్పరచబడిన వారు, ఆ విందు సిద్ధపరిచిన వాడు ఎవరెవరిని పిలవాలో చెప్పినప్పుడు ఆ దాసులు వెళ్ళి, అయ్యా మీకోసం విందు సిద్ధమైంది రండి అని పిలిస్తే చాలామంది ఏం చెప్పారు? నెపాలు చెప్పారు. నెపాలలో కూడా నిలబడే నెపాలు కాదు, కుంటి నెపాలు, కుంటి సాకులు చెప్పారు. నేను పొలం కొన్నాను, చూడ వెళుచున్నాను అన్నారు. ఎవరైనా కొన్నాను అన్నాడంటే చూసినా కొంటాడా, చూడకుండా కొంటాడా? అంటే కొనిన తర్వాత చూస్తారా ఎవరన్నా అంత అమాయకంగా? అది కుంటి సాకే, నిలబడేది కాదు. ఏదైనా అంతే. కనుక కుంటి సాకులు చెప్పారు. పెండ్లి విందుకి పిలిచాడు, రానొల్లగా పోయారు. 4-6 వచనాల్లో చూస్తే 4వ వచనం నుండి కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఏమండి, విందుకు పిలిచే వాళ్ళని చంపటం ఇది అసలు విందు సంబంధమేనా? భోజనానికి పిలిచేవాడిని చంపటం ఇది ఎక్కడన్నా జరిగిద్దా? అందుకే ఈ విందు చాలా డిఫరెంట్ అయింది. ఏమిటి విందు అంటే, యేసు ప్రభువుని నమ్మిన వారికి దక్కే విందండి. ఈ విందులో ఆహారం ఎవరో తెలుసా? ఈ విందులో ఆహారం ఎవరో తెలుసా? ఈ విందును గూర్చి 2 మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో యేసు ప్రభు వారు భూమి మీదకి రాకముందే, యెషయా గ్రంథం ఒక మినీ బైబిల్. ఈ మినీ బైబిల్లో యేసు ప్రభు వారిని గూర్చిన ఆయన భూలోక జీవిత అనేకమైన ఘటాలన్నీ ఈ యెషయా గ్రంథం 66 అధ్యాయాలలో వివరించడం జరిగింది. వాటిలో 25వ అధ్యాయంలో ఆ విందును గూర్చిన సమాచారము 6వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును అని చెప్పాడు. ఇది రాయబడినప్పుడు ఆ విందు జరగలేదు. ఇప్పుడైతే ఆ విందు జరిగిపోయింది. ఇది రాయబడింది క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో రాయబడింది. ఇది రాయబడిన 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి నిమిత్తము విందు చేశాడు. నిండు యవ్వన దశలో
33.5 సంవత్సరాల నిండు యవ్వన జీవితాన్ని కల్వరి శిలువలో విందుగా అర్పించాడు. సర్వ మానవాళి కొరకు విందు చేశాడు. తనను తానే సమర్పించుకొని విందు చేశాడు. ఈ విందు వాస్తవంగా విందు సమస్త జనముల కొరకు విందు. కానీ ఆ విందు ఇప్పుడు లోకములో ఆ విందు ప్రతి ఆదివారము ఆరగిస్తూనే ఉన్నారు. ఎవరు? ఈ విందు అందరి కొరకైతే దాన్ని తీసుకుంటున్నది, ఆ విందులో పాల్గొంటుంది ఎవరంటే ఆయనను నమ్మిన ప్రజలు మాత్రమే. ఈ విందులో ఆహారము రొట్టె ఆయనే, పానము ఆయనే, జీవాహారముగా జీవజలముగా ఆయనే. ఈ విందులో ఆహారం ఆయనే అయి ఉన్నాడు. నా శరీరము తింటే నా రక్తము త్రాగితేనే నిత్య జీవము గలవారన్నాడు. ఈ విందులో ప్రముఖమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ విందు అందరి కొరకు, అందరినీ రమ్మంటా ఉన్నాడు. దీనికి నో బోర్డ్ లేదు. స్వయంగా ప్రభు చెప్పారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. వచ్చేవారిని వద్దనే సమస్య లేదు. ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమందికైనా ఈ విందు సిద్ధంగా ఉంది. అంతే. ఈ విందులో 2 రొట్టెలు లేవు, 2 పాత్రలు లేవు, ఒకే రొట్టె. ఆ ఒకే రొట్టె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఒకే పాత్ర, ఆయన రక్తము ఎంతమంది పాపులను కడగడానికైనా సరిపోయే రక్తం. ఎవరి కొరకు ఇది? అందరి కొరకే. కానీ దాన్ని సొంతం చేసుకుంది ఎంతమంది అంటే కొందరే. ఈనాడు లోకంలో కొందరే దీన్ని సొంతం చేసుకున్నారు ప్రియులారా. మరి నెపాలు చెప్పి రానోళ్ళని వారిలో ఉన్నారా? మీరు ఈ విందులో పాల్గొన్నారా? పాల్గొనని వారైతే ఇంకా మీకు అవకాశం ఉంది, రండి. ఈ విందు మీకు కూడా. ఈ విందులో పాల్గొంటున్న వారు పాల్గొంటూ ఉండగా పాల్గొనని వారు ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు తప్ప పాలు పొందుట లేదు. కారణం ఎవరిది? ఎవరన్నా మిమ్మల్ని ఆపారా? ఎవరు ఆపరు. కావాలంటే మీరు కూడా పాలు పొందవచ్చు. ఎవరి కోసం ఇది సిద్ధం చేసింది? ఇప్పుడు ఈ విందులో ప్రభు ఉన్నాడనేది కంటికి కనబడుతుందా? చెప్పండి. కనబడుతుంది, ఆరగించే వారికి కనబడుతుంది. కానీ ఇది చూసేవారికి ఎలా ఉందంటే వాళ్ళ కంటికి ఏది కనబడదు, వాళ్ళ చెవికి ఏది ఇది వినబడదు. ఒకటి విందు, ఇది అందరికీ, కానీ మనం కొందరమే పాలు పొందుతున్నాం. రెండో విషయం చూద్దాం, చూడండి. రెండో విషయము లూకా సువార్త. రెండోది ఆయన రక్షణ సిద్ధము చేశాడు, అది టైటిల్. మొదటిది విందు సిద్ధపరిచాడు, రెండోది రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ సిద్ధపరిచాడంటే ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏమని చెప్తా ఉందంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను. మనిషి కుమారుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు వచ్చాడు? సూటిగా అడిగితే లూకా సువార్తలో లూకా గారు ఇచ్చిన స్టేట్మెంటు, నశించిన దానిని వెదికి రక్షించుటకు వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత నిండైన పాపంలో ఉన్నా, ఎంత గాఢమైన పాపంలో ఉన్నా, నిన్ను రక్షించడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, మేమైతే ఒకానొక దినాన మమ్మల్ని వెదకగా, ఆయన మాటలు వినగా, ఆయన మాటలు మా చెవి ద్వారా హృదయంలో ప్రవేశించగా, మేము ఆ ప్రియ ప్రభువుని మా సొంత రక్షకునిగా అంగీకరించాం. ఆ రక్షణ మేము పొందాం. మీరు కూడా పొందాలని ఈ సువార్త ప్రకటించబడుతూనే ఉంది. రక్షణ సిద్ధము చేశాడు, నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. ప్రియులారా, ఇదే లూకా సువార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయినవి 3 రకాలు చెప్పబడ్డాయి. 3 రకాల తప్పిపోయిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. మొదటిది
ఒక మందలో ఒక గొర్రె తప్పిపోయింది. ఒక మందలో గొర్రె తప్పిపోయినప్పుడు ఆ మందలో ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం మందను విడిచిపెట్టి పరుగున వెళ్ళిన ఆ గొర్రెల కాపరిగా మన ప్రియ ప్రభువు కనబడతా ఉన్నాడు. ఒక్కటి తప్పిపోవటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆ ఒక్కడమే నువ్వైతే నీకోసం ఆయన పరుగున నిన్ను రక్షించాలని దిగి వచ్చాడు. ప్రియులారా, ఒక స్త్రీకి ఉన్న ఒక నాణ్యం పోగొట్టుకుంది. నాణ్యము చెల్లేదే, నాణ్యము రక్షింపబడింది. ఆ సంఘములో ఒక వ్యక్తి జారిపోయాడు. అయితే ఆ స్త్రీ మౌనంగా లేదు. ఆ స్త్రీ సంఘములో జారిపోయిన వారి కొరకై సంఘము మౌనంగా ఉండేది కాదు. వెదికి అది దొరికే వరకు వెదికి అది దొరికినప్పుడు తోటి వారిని పిలిచి సంతోషించేదిగా ఉంది. గొర్రె తప్పిపోవడంలో బాధ్యత గొర్రెదే. నాణ్యం తప్పిపోవడంలో బాధ్యత ఆ స్త్రీది, ఆ సంఘాన్ని. కానీ 20 కుమారుల్లో ఒకడు తప్పిపోయాడు. వాడు బుద్ధిపూర్వకంగా, వాడు ఇష్టపూర్వకంగా తప్పిపోయాడు. ఏది ఏమైనా ఆయన నశించిన దానిని వెతకి రక్షించడానికి, వెతకి అనే మాట తప్పిపోయిన వాటిని వెదికే పని. వెదుకుట కొరకై దిగి వచ్చిన ప్రియ ప్రభు. ఇందులో రక్షణ ఉన్నది. రక్షకుడు తప్పిపోయిన వాటిని వెదుకుతున్నాడండి. 2000 సంవత్సరాల నుంచి వెదుకుతూ ఉండగా కొందరు దొరికినట్టే దొరికి జారిపోతా ఉన్నారు. అనేక మంది ఆయన చేతిలో చెక్కుకోబడ్డారు. దొరికి ఆయన చేతిలో పెనవేయబడి ఉన్నవారు ఉన్నారు. దొరకనట్టుగా ఉన్నవారు కూడా ఉన్నారు. ప్రియులారా, రక్షణ సిద్ధముగా ఉన్నది, సిద్ధపరచబడింది. రక్షణ సిద్ధపరచబడింది. ప్రియులారా, ఒకానొక దినాన ఒక చెరసాలలో భక్తులు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పాటల్లో వచ్చిన మాటలు, ఆ ప్రార్థనలో వచ్చిన మాటలు వినే చెరసాల నాయకుడు హృదయాన్ని తొలిచాయి. రక్షణ పొందకపోతే నిత్యాగ్నిలో కాలతావనే పదాలు, ఆ మాటలు, ఆ పాటల్లో ఉన్న మాటలుగా పదాలు వచ్చినప్పుడు పౌలు గారు చేస్తున్న పాటల్లో, పాడుతున్న పాటల్లో రక్షింపబడకపోతే నిత్యాగ్నిలో కాలిపోతావనే పదాలు ఆ పాటల్లో దొరికినప్పుడు విన్న చెరసాల నాయకుడు అక్కడ అడుగుతా ఉన్నాడు. 16వ అధ్యాయం 30వ వచనములో, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు. రక్షణ సిద్ధమే, కానీ సిద్ధమైన రక్షణ కావాలని కోరేవారు ఎందరు? కోరేవారు ఆనాడు ఉన్నారు. ఈనాడు నువ్వు ఉంటావా? నువ్వు రక్షణ పొందావా? పొందితే సంతోషం. ఇంకా పొందకపోతే ఇప్పుడైనా రక్షణ పొందు. ఏం చెప్పారు అక్కడ 31వ వచనంలో? ఏమీ లేదు. రక్షణ పొందాలంటే 1 కిలో బంగారం ఏమన్నాడా? ఏమన్నా ఉందా అక్కడ? ఏం చేయమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పాడు. రక్షణ సిద్ధమైంది. ఒక మాట చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనంలో, రక్షకుడు దిగి వచ్చిన తర్వాత ఆయన బాలుడుగా ఉన్నప్పుడు తల్లి మరియా యేసోబు ఆయన్ని దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు 2వ అధ్యాయం 32వ వచనం మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట 32వ వచనాన్ని చదువుతున్నాను. 2:32, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అన్నాడు. ఈ రక్షణ హృదయపూర్వకంగా పొందిన వారు ఉన్నారు, చెరసాల నాయకులు లాంటి వారు, కొర్నేలి లాంటి వారు. కానీ ఇక్కడ బాలుడుగా ఉన్నప్పుడే ఇక్కడ ఒక ఆయన, సుమేన్ అనే ఒక ఆయన
ఆయన్ని చేతుల్లోకి తీసుకొని ఆయన స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ చెప్పిన మాట ఇక్కడ ఏమన్నాడంటే, నీ రక్షణను నేను కన్నులారా చూచితనంటే, చేతిలో ఉన్న బాలుడిని ఇలా చూస్తూ నేను కన్నులారా చూశానంటే ఎవరిని చూశాడు? రక్షణనా రక్షకుడినా? రక్షణలోనే రక్షకుడు ఉన్నాడు. రక్షణలోనే రక్షకుడు ఉన్నాడు ప్రియులారా. ఈ రక్షణ స్వార్థ వినబడుతూ ఉన్న ప్రతి స్థలములో వినబడుతూ ఉంది రక్షణ, వినబడుతూ ఉంది రక్షణ, కనబడుతూ ఉంది. వినబడే రక్షణ శబ్దము ద్వారా, కనబడే రక్షణ పొందినవాడు అనుభవించుట ద్వారా. ఇంకేం కావాలండి వివరాలు చెప్పండి. ఒకటి, విందు సిద్ధం చేశాడు ప్రభువుని నమ్మిన వారి కొరకు. రెండోది, రక్షణ సిద్ధం చేశాడు ప్రభువుని నమ్మిన వారి కొరకు. ప్రియులారా, హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో అన్నాడు, ఇదే రక్షణ దినము అన్నాడు. ఇదే రక్షణ దినం. ఎవరికి? రక్షణ పొందిన వారికి అయిపోయింది. పొందని వారికి రక్షణ దినం ఇంకా నిలబడి ఉంది. ఈ కృపాకాలమంతా పొందని వారి కొరకు ఈ రక్షణ దినము ఫ్రెష్గా ఉంది. ఏ రోజుకు ఆ రోజు రక్షణ సిద్ధం. ఇప్పుడే, నువ్వు ఎప్పుడైనా రక్షింపబడవచ్చు. రక్షణ దినం ఇదే. నువ్వు ఇంకా నమ్మలేదంటే నీకు ఇదే రక్షణ దినం. ఇదే రక్షణ దినం అంటే రేపు రక్షణ దినం అని వాక్యం ఏడ చెప్పటం. ఎందుకు రేపు? రేపుకి అసలు ఉందో లేదో తెలియదు. ఈరోజు మాత్రం స్థిరంగా ఉంది రక్షణ, అంతే. 2 విషయాలు చూసాం. ఒకటి, విందు సిద్ధం చేశాడు. 2, రక్షణ సిద్ధం చేశాడు. మూడోది చూడండి. మూడోది, నిర్గమకాండము 16వ అధ్యాయము 35, 36 వచనాలు. నిర్గమకాండము 16వ అధ్యాయము 35, 36 వచనాలు. ఇజ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. వారు 40 సంవత్సరాలు ప్రయాణము చేశారు అడవిలో. 40 సంవత్సరాల ప్రయాణములో వారు పరలోకము నుండి కురిపించబడిన మన్నాను భుజించారు. వారు కానాను చేరే వరకు మన్నాను తింటూనే ఉన్నారు. వారి ఆహారం ఏంది? మన్నా. మరి మనకు చూడండి, ఇప్పుడు మన విందు ఎవరని చూసాం? ముందే చూసాం. మన విందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అంతేకాదు, ప్రభువును నమ్మిన వారికి గొప్ప బెనిఫిట్ ఏంటంటే, రక్షకుడుగా దిగి వచ్చిన ఆయన మన హృదయములో చేర్చుకొనబడిన తర్వాత, మన హృదయంలో చేర్చుకున్న తర్వాత మనం ఆయన్ని భుజించడం కాదు, ఆయన మనకు చెప్పిన మాట. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి ఏం చేస్తానన్నాడు? నేను అతనితో కలిసి, మనం భోంచేయడమే కాదు, ఆయన మనతో కలిసి భోజనం. ఆయన మనతో కలిసి భోజనం. ఆయనతో కలిసి మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఇంకొక అడిషనల్ గొప్ప భాగ్యం ఒకటి ఉంది. దాన్ని 23వ కీర్తనలో 5వ వచనం చూడండి. 23వ కీర్తన 5వ వచనంలో, మన శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనమును సిద్ధపరుస్తాడు. శత్రువుల ఎదుట భోజనము అన్నాడు. శత్రువుల ఎదుట భోజనము. 23వ కీర్తన 5వ వచనములో శత్రువుల ఎదుట భోజనము అన్నాడు. శత్రువుల ఎదుట అంటే ఎవరు మన శత్రువు?
ఒకప్పుడు ప్రభువులో లేకముందు ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు ఏమవుతారు? ప్రభువుని నమ్మిన తర్వాత. అసలు అలాంటి శత్రువులే వారితోనే మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఇది మార్పుతో వచ్చిన గొప్ప భాగ్యం అండి. ఇది శత్రువులతో కలిసి భోజనం చేసే భాగ్యం. ప్రభువు కూడా ఆయన ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడా లేదా? విందులో యోధా కూడా ఉన్నాడా లేదా? ఆయన పాదాలు యోధాయి కూడా కడిగాడా లేదా? చెప్పండి. కడిగాడు. ఆయనకి శత్రువులు ఎవరు లేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంతే. ఈరోజు మనమైతే మనం కూడా ప్రభువుని నమ్మిన తర్వాత మనకు కూడా శత్రువులు ఎవరు ఉన్నారా? చెప్పండి. శత్రువులు లేరండి, ఉండకూడదు. మనకు శత్రువులు సాతానే మన శత్రువు, పాపమే మన శత్రువు, అంతే. లోకములో ప్రభువు నమ్మని వారి కొరకు మనము దేనికైనా సిద్ధపడి ఉండాలని వాక్యం చెప్తుంది. మూడవది, శత్రువుల దగ్గర భోజనం సిద్ధపరుస్తాడు. 3 విషయాలు. 4 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:14 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:14 చదువుకుందాం. మూడవ అధ్యాయం 14 వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఏంది? జీతము పుచ్చుకొనును. 4వది జీతం. ఎవరికి జీతం? జీతం అనే కాంటెక్స్లో జీతం ఎప్పుడు వచ్చింది? ఊరకనే వచ్చిద్దా? పని చేస్తే వచ్చిందా? పని చేస్తే తప్పకుండా జీతం వచ్చిద్ది. ఒకవేళ ఈడ కంటికి కనబడకపోవచ్చు, అందుకే ముందే చెప్పాడు మూల వచనంలో, ఇవి కంటికి కనబడేవి కాదు, చెవికి వినబడేవి కాదు. కానీ ఈ జీతం ఏదే, నీ జీతం అంటే ఇక్కడ మేము చూపించలేం. ఖచ్చితంగా జీతం ఉంటుంది. చెప్పింది ఎవరు? ప్రభువే. జీతం ఇక్కడ చెప్పాడు, జీతము పుచ్చుకొనును. నీవు చేసిన పని నిలిస్తే జీతం పుచ్చుకుంటావు అన్నాడు ఖచ్చితంగా. ప్రకటన గ్రంథం 22:12 మనం గమనిస్తే, ఆయన రేపు రానై ఉన్నాడు. 2వ రాకడలో ఆయన రానై ఉన్నాడు. 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన దగ్గర జీతం, ఆయన వస్తున్నాడు. పనివానికి జీతం ఖాయమే, జీతం ఉన్నది. ఎవరిస్తారంటే రేపు ప్రభు వచ్చిన తర్వాత వస్తానే జీతం తీసుకొని వస్తాడు, అంతే. ఇంకా వచ్చినాక మళ్ళీ తెచ్చిస్తాను కాదు, వస్తే జీతం ఖాయమే. ఎవరికివి? దేవుని ప్రేమించిన పిల్లలకి. 4 చూసాం. 5వది దేవుని పిల్లలకు. 5వది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అన్న. నిత్యమైన నివాసము పరలోకములో మనకున్నది. ఏమండి, ఈ మాటకి నీడ ఏంటంటే, ఇక్కడున్న నివాసాలు నిత్యమైనవి అనుకుంటున్నాం మనం. ఇక్కడున్న నివాసాలు నిత్యమేనా? ఈ ఇంట్లో ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఆయన ఉండేవాడు. ఉన్నాడా? ఎవరైనా ఇప్పుడు ఉన్నాడా? అంటే ఇప్పుడు ఈ నివాసం ఆయనకి నిత్యమా? ఇది వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. మరి మనం కూడా ఏడే ఉంటామా శిల వేసుకొని? ఇది నిత్యం ఎవరు కాదు. చాలామంది ఇది నిత్యం అనుకొని పొరబడబడి చాలా చిక్కుల్లో పడిపోతున్నారు. ఇది నిత్యం కాదు, మనకు నిత్యమైంది పరలోకములో ఉన్నది. అదే చెప్పాడు. ఈ నివాసము అని ఇక్కడ ఈ కాంటెక్స్లో ఆయన చెప్పేటప్పుడు చేతులు
ఈ నివాసం అంటే ఈ శరీరం అనే నివాసాన్ని గురించి చెప్పాడు. ఈ శరీరం అనే నివాసం నీది నాది. మనకి కొందరు అందంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎలా ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన ఈ రూపం ఏదో రోజు పోయిద్ది. ఈ రూపం నిత్యమైనది కాదు, కానీ నిత్యమైన నివాసం అక్కడ ఉంది. అది ఎవడు లాక్కోలేడు, అది శాశ్వతం, నిత్యమైన నివాసం. దీన్నే యోహాను సువార్త 14:1-3 చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అక్కడ చెప్పాడు. 14వ అధ్యాయము 2-3 వచనాల్లో 3వ వచనం చదువుతాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకై మిమ్మలను తీసుకొని పోవుదును అన్నాడు. అక్కడ ఈ 3వ వచనంలో ఒక మాట అన్నాడు, నేను స్థలము సిద్ధపరిచిన ఎడల వచ్చి తీసుకుని వెళ్తానన్నాడా? ఆ మాట అలాగే ఉందిగా. సిద్ధము చేసిన ఎడల వచ్చి తీసుకొని వెళ్తాను అన్నాడంటే ఇంకా రాలేదంటే సిద్ధం అయినట్టా అవనట్టా? అవనట్టేగా. ఇప్పుడుకి వెళ్ళి ఎంతకాలం అయింది? 2024 సంవత్సరాలు అనుకో, 2000 సంవత్సరాలు అనుకో. ఇప్పుడు స్థలము సిద్ధపరుస్తానని ఎవరు చెప్పారు? అంటే సిద్ధపరచడం అంటే కట్టేది ఆయన, మనమా? ఆయనగా, అనుమానం లేదుగా. మరి ఈయన ఎలాంటి కట్టుబడి మేస్త్రి? చూస్తే మన కళ్ళతో చూసే ఈ సృష్టి అంతా ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో చేశాడు ఈ సృష్టి అంతా. ఇంత అనంతమైన సృష్టి 6 రోజుల్లో చేస్తే 2000 సంవత్సరాల నుంచి కట్టే పట్టణం ఎలా ఉంటుంది? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? 2000 సంవత్సరాలు కట్టే పట్టణం 6 రోజులకే ఈ సృష్టి ఇంత బ్రహ్మాండంగా ఉంటే మరి 2000 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాడు. ఈ వచనం మళ్ళీ చదవండి, 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్నాడు. పరిస్తే మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్నాడు. రాలేదంటే ఇంకా సిద్ధం అయినట్టా అవనట్టా? ఎంతకాలం? 2000 సంవత్సరాల నుంచి నీ కొరకు నా కొరకు పట్టణాన్ని కడతామన్నాడు. అందులో మనకు కూడా ఇళ్ళు ఉంటాయి, మనకు నిర్ణయించిన ఇళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇవి కంటికి కనబడుతున్నాయి అంటే ఇప్పుడు చూపించండి అంటే మనం చూపించలేము. అందుకే పౌలు గారు అన్నాడు, దేవుని ప్రేమించు వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, కానీ ఉన్నది ఖాయం అంతే. ఇప్పుడు ఎన్ని చూసాం? 5 చూసాం. 6 చూడండి. స్థలము సిద్ధపరిచాడు, అనేక నివాసాలు, ఒకటి కాదు అనేక నివాసాలు ఉన్నాయన్నాడు. 6 చూడండి. ఎబ్రీ పత్రిక 11:16 చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన పట్టణం అన్నాడు. అందులో ఇళ్ళు, నివాసాలు, ఇళ్ళు ఉంటాయి, పట్టణం ఉంది, శ్రేష్టమైన పట్టణం. మన ఇంట్లో రోడ్లు ఉంటాయా? ఇళ్ళు సంగతి చెప్పేటప్పుడు రోడ్లు సంగతి చెప్పరు, కానీ పట్టణం సంగతి చెప్పేటప్పుడు రోడ్లు ఉంటాయి. ఆ పట్టణంలో అక్కడ రోడ్లు, బంగారపు వీధులు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఆ వివరాలన్నీ ఉన్నాయి ప్రియులారా. 1 స్థలము సిద్ధపరిచాడు, 2 పట్టణము సిద్ధపరిచాడు. చివరగా 7 చూడండి. మత్తయి సువార్త 3:22 చూడండి. మత్తయి సువార్త 3:22లో చదువుతున్నాను. మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3:2 మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యము సమీపించిందన్నాడు. అక్కడ 6:33 చూడండి. 6:33లో ఏం చెప్పాడు?
కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి అన్నాడు. చివరగా యేసుప్రభు వారు ఇచ్చిన చక్కని స్టేట్మెంట్ 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయం 34వ వచనంలో చెప్పారు. 25:34 చదువుతున్నాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. సిద్ధపరచబడిన రాజ్యము అన్నాడు. యేసుప్రభు వారు నేర్పిన ప్రార్థనలో కూడా ఈ మాట యాడ్ చేశాడు. ఏమని? పరలోకమందు ఉన్న మా తండ్రి. ఏందండి అది? ఎవరికి అసలు గమనిక లేదా? పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చుగాక అని. ఎందుకని వచ్చింది అని చెప్పలేదు? ఎప్పుడు వచ్చేది? ఇంకా రాలేదు, వచ్చిద్ది. భూమి మీద 1000 ఏళ్ల పాలన ఒక రాజ్యం అయితే, దాని తర్వాత అసలు ముగింపులో ఇక నిత్య రాజ్యంలో మనం ఉంటాం. ప్రియులారా, దేవుని ప్రేమించిన వారికి ఎన్ని సిద్ధం చేశాడు? 7 విషయాలు, 7 సిద్ధం చేశాడు. ఒకటి విందు సిద్ధం చేశాడు, రక్షణ సిద్ధం చేశాడు, తర్వాత 3వది భోజనము సిద్ధం చేశాడు, 4వది జీతము సిద్ధం చేశాడు, 5వది స్థలము సిద్ధం చేశాడు, 6వది పట్టణము సిద్ధం చేశాడు, 7వది రాజ్యము సిద్ధం చేశాడు. 7 విషయాలు. ఈ 7 విషయాలు కొందరికైనా అందరికా? పొందింది కొందరే, కానీ అందరికీ ఉచితం, అందరికీ దొరికిద్ది. కావాలో వద్దో తేల్చుకోవాల్సింది నువ్వే. కావాలంటే ఉచితం, రేపు కూడా కాదు, ఇప్పుడే, ఇదే రక్షణ దినం. ఈ మాటల ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉండగా, ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ పొందేవా? చెరసాల అధికారి చెరసాలలో వేయబడిన విశ్వాసుల ప్రార్థన పాటలు విని, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని, నాయకుడైనంత మాత్రాన రక్షణ అవసరం లేదని కాదు, నాయకులు సైతము ఖైదీలు, దేవుని పిల్లలు ఖైదీలుగా ఉండి చేసిన ప్రార్థనకు ఫలితంగా నాయకులు హృదయాలు తెరవబడ్డాయి, రక్షణ పొందారు. ప్రియులారా, ఈనాడు సువార్త ప్రకటించుచున్న వారు స్థితిగతులు చూడకండి. వారు పేదవారా, ఎలాంటి వారు కాదు, కానీ వారు ప్రకటించే సువార్త బలమైనది, శక్తి గలది. ప్రియులారా, అందుకే కొరింథీ పత్రికలో ప్రారంభంలోనే చెప్పాడు, సువార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అన్నారు. నువ్వు రక్షింపబడితే నువ్వు దేవుని శక్తిగా ఉంటావు. నువ్వు రక్షింపబడకపోతే నీ కొరకు ఒకటి సిద్ధంగా ఉన్నది. ఏమిటది? నిత్యాగ్ని సిద్ధంగా ఉన్నది. నిత్యాగ్నిలో పడితే ఇక ట్రాన్స్ఫర్లు లేవు. ఆరని అగ్ని, తీరని వేదన పొందాల్సిందే. అందులోంచి తప్పించేవారు లేరు. అందులోకి వెళ్లకుండా తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ పాపాలు ఆయన రక్తములో కడుగుకొనుటే ముఖ్యమైన విషయం. కనుక యేసు ప్రభుని నమ్మి ఆయన పిల్లలుగా తీర్చబడాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.